చూడండి, మేము ఇక్కడ శంషాబాద్లోని అమ్మపల్లి రామాలయంకి వచ్చామండి. మీరు ఎంతమంది ఇలాంటి టెంపుల్ చూశారో, ఏ సినిమాలో చూశారో కొంచెం మాకు కామెంట్లో తెలపండి. చూడండి, అమ్మపల్లి రామాలయం చూడండి ఎంత బాగుంది. ఈ గుడి ముందు భాగం చూడండి, ఎంత బాగా ఆర్కిటెక్చర్ అప్పుడు ఎలా కట్టారో. ఎంత బాగుందంటే చాలా బాగుందండి. అందుకే సినిమా షూటింగ్లు బాగా తీస్తారు ఇక్కడ. ఇంకోటి వచ్చేసి ఇది కోనేరు. ఈ కోనేరులో ఇప్పుడు వాటర్ లేవు, కానీ ఇంతకుముందు వాటర్ ఉన్నప్పుడు బాగుంటుంది. మీరు చాలా సినిమాలల్లో కానీ ఎవరైనా వెడ్డింగ్ షూట్స్లో కానీ చూస్తుంటారు. ఇది బాగుంటుంది. ఇక్కడ బాగా ఫోటోలు బాగా తీస్తుంటారు ఇక్కడ. ఇది గుడి ముందు భాగం చూడండి. గుడి ముందు భాగం ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. మొన్ననే వర్క్ జరిగింది, బాగుంది. ఇది లెఫ్ట్ సైడ్ అట్లా కనబడేది మొత్తం పార్కింగ్ ప్లేసు. ముంగట మండపం. ఇక్కడ శ్రీ రాముల వారి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ రెస్ట్ రూమ్స్ అవి ఉంటాయి. మొత్తం పార్కింగ్ ప్లేస్ అండి ఇదంతా. గుడి ముందట చెత్త మొత్తం మొన్న కళ్యాణం జరిగినందుకు ఇట్లుంది. ఇప్పుడు లోపలికి పోదాం పదండి. లోపలికి పోయేటప్పుడు అయ్యగారు ఇక్కడ బొట్లు పెడుతుంటారు. గర్భగుడి ఇది. గర్భగుడి దగ్గర చూడండి ఎంత బాగుందో. టెంపుల్ లోకి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే ఎప్పుడన్నా మీరు శంషాబాద్ దిక్కు వచ్చినప్పుడు ఈ పక్కకు రండి, బాగుంటుంది. ఇంతే మనం చూడడానికి అసలు ఫోన్లో కాదండి, మన కళ్ళతో చూస్తే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఆ పచ్చని చెట్లు, బాగా పాత గుడి. ఇంకొకటి ఏంటంటే ఈ గుడిలో హనుమంతుడు ఉంటాడు. రాముల వారు, లక్ష్మణ వారు, సీతమ్మ వారు ముగ్గురే ఉంటారు. హనుమంతుల వారు ఉండరు. చాలా పురాతన టెంపుల్ ఇది. అంటే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి ఇది. ఈ అప్పుడు కట్టిన వాళ్ళకు చూడండి, ఇక్కడ ఒకళ్ళు లేరని చెప్పేసి ఇక్కడ బయట పెట్టారు. ఇక్కడ బయట నుంచి చూసినప్పుడు ఇలా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే చూడండి. బయట వచ్చినాం మేము. లోపల దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాం. బయట ఒక వీడియో తీసి మీకు పెడుతున్నా. తర్వాత ఇది వచ్చేసి మన కళ్యాణం జరిగిన చోటు ఇది. అంతా పార్కింగ్ ప్లేసు. గుడి గోపురం హైలైట్ ఇక్కడ ఉంటాడు. చాలా బాగుంటుంది. ఎంత బాగుందంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి శివాలయం. గుడి పక్కనే ఇది హనుమంతుడు లేదన్నాం కదా, ఇక్కడ హనుమంతుడు ఉంటాడు అన్నమాట. బయట సపరేట్ టెంపుల్, హనుమంతుడి టెంపుల్ ఇది. పక్కనే హనుమంతుడు సపరేట్ ఉంటాడు ఇక్కడ. దాని పక్కనే వచ్చేసి శివాలయం ఉంటుంది. ఈ శివాలయం కూడా అప్పుడు రాముల వారు ఉన్నప్పుడే సీతమ్మ వారు పూజ చేసేదంట. ఇప్పుడు శివాలయం ఉంటుంది. కానీ చెట్లు మాత్రం చాలా బాగుంటుంది. ఎండాకాలం మీ పిల్లలతోటి వెళ్ళడానికి కానీ మీరు వీకెండ్ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే ఫోన్లో చూసినట్టు కాదు, చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. బాగా చెట్లు. ఈరోజు పబ్లిక్ లేరు. యాక్చువల్లీ సండే సాటర్డే ఫుల్ పబ్లిక్ ఉంటారు. ఈరోజు పబ్లిక్ లేరు. ఇక్కడ రామాలయం ఉంది, హనుమాన్ టెంపుల్ ఉంది, శివాలయం ఉంది. మంచిగా ఫోటో షూట్స్ తీస్తుంటారు. చూడండి, అక్కడ రాములవారు లేకపోతే బయట పెట్టారన్నమాట. రాములవారు కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్లో. ఇప్పుడు ఈడ కనబడే కాడ మీకు ఇక్కడ కనబడుతున్నాడు కదా, రాముల వారు, లక్ష్మణ వారు, సీతమ్మ వారు ఉన్నారు కదా. ఇక్కడ హనుమంతుడు కూడా ఉంటాడు. కానీ గర్భగుడిలో హనుమంతుడు ఉంటాడు అన్నమాట. హనుమంతుడు లేనందుకు ఇక్కడ బయట పెట్టారు వీళ్ళు. జై శ్రీరామ్, జై హనుమాన్. వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. జై హనుమాన్.